సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. న్యాయస్థానాలంటే జగన్ కు లెక్కలేదని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు గైహాజరవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకత్వంలో కాంగ్రెస్ గ్రామ స్థాయిలో సత్తా చాటిందన్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు మార్చి 4న నిర్వహించబడతాయి. మార్చి 3న హోలీ పండుగ కారణంగా ఈ మార్పు చేశామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం 34 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై ప్రభుత్వం 84 లక్షల రివార్డు ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశం మార్చి 2026 లోపు అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పీఎఫ్ ఖాతాదారులు కారణం చెప్పకుండానే 75% వరకు పీఎఫ్ను విత్డ్రా చేసుకునేలా నిబంధనలు సులభతరం చేస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కీలక అంశాలపై చర్చలు జరిగే సమయంలో ప్రధాని దేశం విడిచి వెళ్లడం పార్లమెంటు గౌరవాన్ని తగ్గించడమేనని విమర్శించాయి. తాను పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై హీరోయిన్ మెహరీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి వార్తలు రాయడం చూస్తుంటే వింతగా ఉందన్నారు. తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రపంచానికి తెలిసేలా చేసుకుంటానని స్పష్టం చేశారు. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 18న జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.